హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది డే 5 అనమాట మనకు కాశీలో. సో, ఎక్కడికి పొద్దున్నే బయలుదేరిపోయింది ఇది అనుకున్నారా? యెస్ గాయ్స్! నేనైతే ఫైనల్‌గా మార్నింగ్ మేము 4కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే 4కి స్టార్ట్ అయితేనే అక్కడికెళ్ళేసరికి రీచ్ అవుతామని చెప్పి. ఏంటబ్బా ఇది సోదంతా చెప్తుంది, ఎక్కడికెళ్తుందో చెప్పట్లేదు అనుకుంటున్నారా? యెస్ గాయ్స్! నేను అందరికీ తెలిసే ఉంటది. ఎందుకంటే కాశీ వచ్చినోళ్ళు డెఫినెట్‌గా అక్కడికి వెళ్తారు. యెస్, అయోధ్య అయితే స్టార్ట్ అయ్యాం మార్నింగే మేము. అయోధ్య అండ్ అయోధ్య కన్నా ముందు మనం అలహాబాద్ వెళ్తున్నాం అనమాట. అక్కడ ముందు స్నానం చేయాలి అంట కదా! 3 నదులు కలుస్తాయి అంట కదా! సో, మనమైతే ఫస్ట్ అలహాబాద్ వెళ్తున్నాము. వెళ్ళే దారిలో అయితే వర్షం పడింది. చాలా ఎంత వర్షం పడిందంటే అసలు బయటేమీ కనబడలేదు. నేను వర్షం అయిపోయాక, తగ్గాక వీడియో షూట్ చేశాను. సో, అది అనమాట. అయితే ఫైనల్‌గా అయితే అలహాబాద్ రీచ్ అయిపోయాము. బట్ అనుకున్నంత, అంటే మా అమ్మమ్మ వాళ్ళంతా చెప్పినంత వాటర్ అయితే లేదు. చాలా తక్కువుంది వాటర్. నాకు అర్థం కాలే, అంటే ఇప్పుడు ఇలాగే ఉంటదో లేదా ఇప్పుడు ఇలా ఉందో నాకు తెలీదు. బట్ అస్సలు లేదు వాటర్ అయితే. ఎక్కడో చాలా ముందుకు వెళ్ళిపోయాక ఎక్కడికో మధ్యలోకి వెళ్ళాక ఉంది. సో, అది ఫైనల్‌గా అయితే రీచ్ అయిపోయాం మనం అలహాబాద్. చూడండి ఎంత వర్షం పడుతుందంటే, మేము బస్ దిగాక కూడా వర్షం పడుతుందని మళ్ళీ బస్ ఎక్కి కూర్చున్నాము. అండ్ మా డాడీ, మా మావయ్య వాళ్ళు వెళ్ళి బోట్ మాట్లాడుకొని వచ్చేదాకా మేము బస్సులోనే వెయిట్ చేసామన్నమాట. ఫైనల్‌గా అయితే బోట్ అయితే ఎక్కుతున్నాము, మాట్లాడొచ్చారు. బోట్ ఎక్కి ఇంకా అలా వెళ్తున్నాము. బోట్ ఎక్కామనే కానీ వర్షం ఎక్కడ పడిపోద్దా అనే టెన్షన్ నాకు. బట్ బోట్ రైడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా నచ్చింది. మధ్యలో అవేవో బోట్స్ కనిపించినాయి. అట్ల పేరు నాకు తెలీదు. కానీ ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఆటిలకి ఫుడ్ కూడా ఫీడ్ చేయొచ్చండి మనం. బోట్స్‌లోనే వచ్చి అమ్ముతున్నారు ఫుడ్స్. ఆ ఫుడ్స్ వేయగానే అవి ఎక్కడెక్కడో ఉన్నవన్నీ మన బోట్ దగ్గరికి వచ్చేసినాయి అనమాట అలాగా. సో, అది అలా చూసుకొని ఇంకా ఫైనల్‌గా అయితే స్నానం చేసే ప్లేస్ దగ్గరికి వచ్చాము. బట్ చాలా మోసం గాయ్స్ అక్కడ. ఎంత మోసం అంటే ప్రతీదీ మనీతోనే అక్కడ. అసలు ఎంత మనీ డిమాండ్ చేస్తున్నారంటే అంత మనీ డిమాండ్ చేస్తున్నారు. మనం ఎలాగైనా ఇవ్వాల్సిందే. మనం వెళ్ళిన పని అవ్వాలి కాబట్టి, సో, ఎంత మనీ అయితే అంత మనీ ఇచ్చి మనం చేయాల్సిందే ఇంకా అక్కడ. వాళ్ళు డిమాండ్ చేసింది చేయాల్సిందే. తర్వాత స్నానం అయిపోయాక అలా బయటకొచ్చాక పక్కనే బడే హనుమాన్ టెంపుల్ అంట. అసలు ఆ హనుమంతుడు ఎంత బాగున్నాడంటే గాయ్స్ అంత బాగున్నాడు. మీరు చూడండి అలా పడుకొని ఉన్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత అక్కడి నుండి అమ్మవారి శక్తిపీఠం అంట ఇది. నాకు పేరు తెలియదు. బట్ ఇక్కడ అమ్మవారి చెయ్య పడిందంట. అంగోండి ఆ ఉయ్యాల ఉంచేసారు, అక్కడ చెయ్యి పడిందంట అమ్మవారిది. అందుకని అక్కడ వీడియో తీయడానికి అవకాశం ఉంది. మీకు వీడియో తీసి పెట్టాను అందుకని. తర్వాత బయటకు వచ్చాక చుట్టూ చిన్న చిన్న షాపింగ్స్ అవన్నీ ఉంటాయి. అవన్నీ కవర్ చేసుకొని కొన్ని షాపింగ్ చేశాను. అవి కూడా నేను బ్లాగ్లో పెడతాను. తర్వాత దాన్ని సపరేట్ బ్లాగ్ తీసి పెడతాను మీకు. సో, అది అయిపోయాక ఇప్పుడైతే మనం మెయిన్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయోధ్య అయితే మనం స్టార్ట్ అయిపోయాం. బట్ మనం అయోధ్య వెళ్ళడానికి అక్కడి నుండి అరౌండ్ 5 అవర్స్ పట్టిద్ది. ఎందుకంటే అక్కడ నుండి అయోధ్య ఎన్ని కిలోమీటర్స్, మ్యాక్సిమం 5 అవర్స్ కాదు, 3 అవర్స్ అయితే పట్టింది మాకు. 3½ అవర్స్ అయితే పట్టింది మనకు అయోధ్య రీచ్ అయ్యేసరికి. ఎందుకంటే 150 కిలోమీటర్స్. సో, వెళ్ళే రోడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఫైనల్‌గా అయితే అయోధ్య రీచ్ అయిపోయాం. అయోధ్య రీచ్ అయ్యాను కానీ దర్శనానికి వెళ్ళే ముందు అక్కడ కూడా ఆటోనే. ఎందుకంటే డైరెక్ట్ అయోధ్య దగ్గరికి మన బస్సు అనేది రీచ్ అవ్వదు. సో, అక్కడ నుండి మళ్ళీ ఆటో మాట్లాడుకొని చుట్టూ ఇంకా ఏవో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయంటే అవన్నీ టెంపుల్స్ చూసుకొని అయోధ్య అయితే ఫైనల్‌గా రీచ్ అయ్యాము. బట్ నేను అయోధ్యలో వీడియో తీయలేకపోయాను గైస్. ఎందుకంటే లోపలికి ఫోన్ అలౌ లేదు కాబట్టి నేను బయట చిన్న చిన్న, అంటే ఫోన్ ఎక్కడి దాకా ఎలా ఉందో అక్కడ దాకా తీసుకువెళ్ళి చిన్న చిన్న బిట్స్ అయితే కవర్ చేశాను. సో, అయోధ్య మాత్రం లోపల ఎంత బాగుందంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే. లోపల టెంపుల్ నా కళ్ళు చెదిరిపోయినాయి. అంత బాగుంది టెంపుల్ అయితే. సో, ఫైనల్‌గా అయితే దర్శనం అయితే చాలా బాగా అయింది. రాముల వారు ఎంత బాగున్నారంటే అలా చూస్తూ నుంచుండిపోయా నేనైతే. సో, దర్శనం అయిపోయి బయటకొచ్చాక మళ్ళీ ఈ క్లిప్ తీశాను నేను బయట మెయిన్ గేట్‌ది. అసలు ఆ తర్వాత అలా ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాము. బస్ దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడి నుండి స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ మనం కాశీకెళ్ళేసరికి మళ్ళీ మిడ్‌నైట్ అయిపోయింది. సో, మిడ్‌నైట్ అయింది. ఇంక అందుకని ఇంకా వీడియో తీయలేదు. సో, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ దట్స్ వీడియో. ప్లీజ్ వెయిట్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్. సీ యూ లేటర్.